హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఈ టాప్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను అన్నమాట. నేను ఏంటి అంటే ఆది డ్రెస్ తోటి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. అలాగే ఆది డ్రెస్తో మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ నేను బ్యాక్ హై నెక్ పెట్టాను. ఫ్రంట్ ఈ డ్రెస్కి ఎలా అయితే నెక్ వచ్చిందో అదే డీప్ పెట్టాను అనమాట. సో చూసారా, రెడీమేడ్ డ్రెస్ లాగా ఉంది కదా. సో ఇప్పుడు మనం కటింగ్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఇదేంటి అంటే ఆది డ్రెస్ అనమాట. ఆది డ్రెస్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. సో దీన్ని మెజర్స్ చేసుకొని నేను ఇక్కడ స్టిచ్ చేస్తాను. ముందుగా నాకేంటి అంటే నేనేంటంటే డ్రెస్సెస్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ చాలా ఎక్కువ పీస్ మిగిలేలా చూసుకుంటాను అనమాట. సో అప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ మనకి సెంటర్లో డిజైన్ వచ్చింది కదా. సో సెంటరే ఫోల్డ్ చేయాలి. అదే డిజైన్ ఏం లేదు, మొత్తం ఒకటే డిజైన్ అనుకోండి, ఇలా నేను ఒక సైడ్కి ఫోల్డ్ చేసేసి కట్ చేసేసుకుంటాను. ఈ రిమైనింగ్ పార్ట్ అంతా నేను పిల్లలకి ఫ్రాకులకి వాటికి యూజ్ చేస్తాను అనమాట. బట్ ఇక్కడ మనకి అలా కుదరదు కదా. సో ఇది సెంటర్కి ఎలా అయినా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో ముందు మనకి ఇచ్చిన డిజైన్ కింద మీద అంటే రెండు వైపులా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి కట్ చేసుకుంటానండి. ఇక్కడ నా క్లాత్ అనేది కొంచెం చాలా గుగ్గులుగా ఉంది, కింద కూడా ఫోల్డింగ్ అనేది వేరేగా ఉంది. అందుకే ఫ్రంట్ పార్ట్ ఒకసారి బ్యాక్ పార్ట్ ఒకసారి కట్ చేసుకోండి. ఇక్కడ నేను మొత్తం చెక్ చేసుకున్నాను అన్నమాట. డిజైన్ అంతా ఫోల్డ్ చేశాం కదా, హాఫ్ ఫోల్డ్ చేశాం కాబట్టి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదని నేను చెక్ చేసుకుంటున్నాను. సో ఈక్వల్గా లేనట్టుంటే కొంచెం ఫ్యాబ్రిక్ అటు ఇటు జరుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఆది డ్రెస్ని నార్మల్గా మనకి ఇది షోల్డర్ బ్యాక్ హై నెక్ కాబట్టి షోల్డర్ అనేది ఇది రెడీమేడ్ డ్రెస్ అనమాట. సో మనకి ఎలా అయినా హై నెక్గానే వస్తాయి. సో షోల్డర్ నాకు 14.5 ఇక్కడ వచ్చిందనమాట. నాదైతే నార్మల్గా 14 సరిపోతుంది. సో ఇక్కడ మనకి 14.5 వచ్చింది. 14 పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో షోల్డర్ 14. ఇప్పుడు ఏంటంటే డ్రెస్ని ఆది డ్రెస్తో ఎలా కట్ చేయాలనేది నేను చూపిస్తానండి. డ్రెస్ని ఇలా హాఫ్కి ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. హాఫ్కి ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఇలా మనకి ఏదైతే డ్రెస్ మెటీరియల్ ఉంటుందో దాని మీద ఇలా ఫోల్డింగ్స్ ఉన్న వైపు ఫోల్డింగ్ది పెట్టేసుకోవాలి. చూసారా, ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇది కామన్ అనమాట. సో ఆది డ్రెస్తో చాలామంది అడుగుతున్నారండి ఎలా కట్ చేసుకోవాలని, అందుకే నేను చూపిస్తున్నాను. సో నేను మెజర్మెంట్స్ తోటి కూడా మళ్ళీ కట్ చేస్తాను. ఆది డ్రెస్తో అంటే ఏం లేదండి, ఇలా మన ఆది డ్రెస్ ఇలా పెట్టేసుకొని చుట్టూ మెజర్మెంట్స్ చేసుకోవాలన్నమాట. సో హైట్ అన్నీ సరిపోయి లేదా చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మనకి ఎంత వచ్చింది, సో షోల్డర్ ఈక్వల్గా సరిపోయింది హైట్ అంతా. ఇక్కడ చంక్ కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. మనకి షోల్డర్ చూసారా 7 వచ్చింది కదా, సరిపోతుంది అనమాట. సో పైనుంచి చంక్ డౌన్ కూడా 7, చెస్ట్ లూజు 8.5 9 వచ్చింది, వేస్ట్ లూజు 7.5, సీట్ అనమాట 10 ఇంచెస్. ఇదేనండి మెజర్మెంట్స్ అనమాట. సో ఇక్కడ మనం ఇలా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ చేసుకొని ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్, ఇక్కడ చంక కూడా ఎక్కడైతే కుట్టు ఉంటుందో ఆ కుట్టుకి ఒక 1/2 ఇంచు ఖర్చులకు విడిచిపెట్టుకుంటూ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ కూడా అంతేనండి. ఆది డ్రెస్ తోటి ఇలా అనమాట మెజర్ చేసుకోవాలి. సో నాకు చాలామంది మెజర్మెంట్స్తో కూడా చెప్పండి అక్క ఆది డ్రెస్లో ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. పైనుంచి షోల్డర్ కుట్టు నుంచి కిందకి ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. మనకి టాప్ మొత్తం హైట్ వచ్చేసి నాకు 42.5 వచ్చిందనమాట. సో 42.5 వచ్చింది. అన్ని మెజర్మెంట్స్ ఒకసారి రాసుకోవాలి. సో లెంత్ వచ్చేసి 42, హైట్. చెస్ట్ లూజ్ ఆది డ్రెస్తో ఇలా చంకల కిందే మెజర్ చేసుకోవాలి. సో చెస్ట్ లూజ్ వచ్చేసి 18.5. వేస్ట్ పార్ట్, వేస్ట్ దగ్గర లూజ్ వచ్చేసి 16.5 పెట్టుకున్నాను. సో సీట్ అనమాట. ఇక్కడ మనకి సైడ్ కట్స్ ఉంటాయి కదా, అక్కడే మెజర్ చేసుకోవాలి, అది సీట్ అనమాట. ఇక్కడ నాకు 21 వచ్చింది. సో 21 మార్కింగ్ చేసుకుంటున్నాను.
సో ఎగ్జాక్ట్గా అయిపోయి కదా మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ హైట్ చూసుకోవాలి. షోల్డర్ అనమాట. షోల్డర్ ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే 2 ఫోల్డింగ్స్ వేసాను. షోల్డర్ 7 ఇంచెస్ షోల్డర్, అలాగే చంక డౌన్ వచ్చేసి కూడా నేను 7 ఇంచెసే పెట్టుకున్నాను. ఇక్కడ స్ట్రైట్ లైన్ రావడం కోసం మళ్ళీ 7 ఇంచెస్కి మార్కింగ్ చేసి, ఇక్కడ చూసారు నాకు కింద ఫ్యాబ్రిక్ అనేది కొంచెం హెచ్చు తగ్గులుగా ఉందనేసి నేను మళ్ళీ ఫ్యాబ్రిక్ను ఓపెన్ చేసి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు హెచ్చు తగ్గులుగా ఉందని ఫ్యాబ్రిక్ని ఇలా ఓపెన్ చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ముందు కట్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్కి అనమాట. సో ఇక్కడ ఫ్రంట్ ఈక్వల్గా వచ్చిందండి కిందది అది. సో ముందు ఫ్రంట్ అనమాట. సో ఎక్కడి వరకు కట్ చేస్తున్నాం, మనకు ఫ్రంట్ ఎక్కడి నుంచి కావాలి అంటే పైకి కూడా కొంచెం ఆ థ్రెడ్ వర్క్ అయిపోయిన తర్వాత పైన ఖర్చులకు కూడా పోతుంది కదా, ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ చెస్ట్ అదే షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్, ఇక్కడ కూడా 7 ఇంచెస్ స్ట్రైట్ లైన్ రావడం కోసం ఇలా ఒక లైన్ గీసేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా స్ట్రైట్ లైన్ కోసం. చంక లోతు వచ్చేసి నేను ఇక్కడ 1.5 పెట్టుకున్నాను. సో ఇలా చంక హైట్లోంచి 7 ఇంచెస్లోంచి హాఫ్ 3.5 అనమాట. ఇలా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫుల్ లెంత్ వచ్చేసి 42.5 కదా, ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ కూడా అంతే ఉంది. సో నేను అక్కడికే పెట్టేసుకుంటున్నాను. ఏంటంటే కింద నేను స్ట్రైట్ కట్ ప్యాంట్ కాబట్టి కొంచెం పొట్టిగా ఉన్నా పర్లేదు అనమాట టాప్. సో కింద నాకు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు పెట్టేసుకున్నాను. అది మీ ఇష్టం అనమాట, మీకు ఎంత హైట్ కావాలంటే అంత. సో ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్. సో చెస్ట్ లూజ్ వచ్చేసి 18.5 కదా, 18.5లో మళ్ళీ హాఫ్ చేసుకుంటే 9.5 వచ్చింది. సో చెస్ట్ లూజ్ 9.5, ఖర్చులకి 2 ఇంచెస్. సో ఇక్కడ ఏంటి అంటే మనం చెస్ట్ లూజ్ అనేది 7 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. వేస్ట్ లూజ్ అనేసి 13.5 కానీ 14 కానీ పెట్టుకోవాలి. సీట్ వచ్చేసి 20 ఇంచెస్ కానీ 21 కానీ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 21 దగ్గర పెట్టుకున్నా. హైట్ బట్టి అనమాట. ఇది మీడియం సైజ్ వాళ్ళకి. సో మీడియం సైజ్ వాళ్ళకి సరిపోతుంది అనమాట. ఇది అందరికీ సేమ్ కామన్ 7 ఆర్ 7.5, 13 అండ్ 14 ఆర్ 20 కానీ 21 కానీ. ఇప్పుడు మనకి వేస్ట్ లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది, దాంట్లో హాఫ్ చేస్తే 8.5 వచ్చింది. సో సీట్ మనకు 21 కదా, అందులో హాఫ్ చేస్తే 10.5 అనమాట. సో ఇది అయిపోయింది. ఈ 3 మార్కింగ్స్ని కూడా మనం కలుపుకోవాలి. ఖర్చులు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇలా ఈ 3 మార్కింగ్లు కూడా ఇలా కలుపుకుంటే మనకి డ్రెస్ అనేది షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట, మన బాడీ షేప్ అనేది. ఇక్కడ మనం సీట్ అనేది 10.5 వచ్చింది కదండి, అదే కొలత మీద కింద కూడా గీరా ఎంత పెట్టుకోవాలంటే అదే 10.5 కానీ 11 ఇంచెస్ కానీ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది అనమాట. అంతకంటే ఎక్కువ పెట్టారంటే టాప్ అనేది కింద ఎక్కువ గీరా అనేది ఎక్కువ అయిపోతే చూడడానికి బాగోదనమాట. సో ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఖర్చులకి జస్ట్ ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ పెట్టారంటే ఫోల్డింగ్ అనేది మనకి నీట్గా రావన్నమాట. సో 1 ఇంచ్ సరిపోతుంది ఫోల్డింగ్కి. ఇదే మెజర్మెంట్స్ తోటి ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. అంతేనండి, డ్రెస్ కటింగ్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, సేమ్ ఇదే మెజర్మెంట్ తోటి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. నెక్ ఏంటి అంటే ఇక్కడ నేను నార్మల్గా అయితే 2 ఇంచెస్ పెట్టుకుంటానండి, బట్ ఇది నాకు వాడిచ్చిన కొలత అయితే 2.5 అనమాట. ఖర్చులకి అయినట్టు క్లాత్ విడిచిపెట్టుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా నాకు ఆ థ్రెడ్ వరకే వచ్చేలాగా నేను కుట్టుకుంటాను అనమాట. సో ఎలా కుడతాననేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే షోల్డర్ నేను 1/2 ఇంచు డౌన్ చేసుకోలేదు, మర్చిపోయాను.
సో ఇలా మార్కింగ్ చేసుకొని ఉంచుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసేటప్పుడు నేను షోల్డర్ అనేది కట్ చేసుకుంటాను అనమాట. సేమ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే రకంగా ఖర్చులతో కలిపి కట్ చేసేసుకోండి. సో డ్రెస్ కటింగ్ ఎంతేనండి, చాలా సింపుల్. మనకి జస్ట్ చెస్ట్, వేస్ట్, సీట్ అనే లూజ్ తెలిసి సరిపోతుంది అనమాట. చూసారా, బ్యాక్ పార్ట్కి నేను బ్యాక్ ప్లెయిన్ కాబట్టి ఒక సైడే ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట. సెంటర్లో ఏం ఫోల్డింగ్ చేసుకోలేదు, ఒక సైడ్ నుంచే ఫోల్డింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఇలా నీట్గా వేసేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రంట్ పార్ట్ ఎగ్జాక్ట్గా ఎంత వచ్చిందో అంత పెట్టుకొని, అంతే లూజ్ మీద పెట్టుకొని ఇలా పెట్టుకుంటే అదే మెజర్మెంట్ తోటి కట్ చేసేసుకుంటే అయిపోయింది. సో కట్ చేసే ముందు 100కి 100 టైమ్స్ చెక్ చేసుకున్నా ఏం పర్లేదండి. వన్స్ కట్ చేసామంటే మనకు మొత్తం డ్రెస్ పాడైపోతుంది కాబట్టి కట్ చేసుకునే ముందు 10 టైమ్స్ అయినా చెక్ చేసుకోండి, పర్లేదనమాట. సేమ్ ఎగ్జాక్ట్గా ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా కట్ చేసుకోవడం ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకోవచ్చండి. నాకు ఏంటంటే ఫ్రంట్కి డిజైన్ వచ్చింది కాబట్టి సెంటర్కే ఫోల్డ్ చేశాను. బట్ బ్యాక్కి నాకు డిజైన్ ఏం రాలేదు కదా, నేను సెంటర్కి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి క్లాత్ కొంచెం హ్యాండ్స్కి వాటికి ఎక్కువ మిగులుతుంది కాబట్టి నేను ఒక సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే కింద మనకి కొంచెం ఒక క్రాస్గా కట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ 1 ఇంచ్ పైకి అయినట్టు సెంటర్కి ఇలా సెంటర్ నుంచి ఇలా కొంచెం క్రాస్గా ఒక పైకి కట్ చేసుకోండి. అప్పుడే మనకి కుట్టాక కొంచెం కిందకి వేలాడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు షోల్డర్ అనేది కట్ చేయలేదు కదా, సో ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ యాక్చువల్గా మనము నెక్ విడ్త్ అనేది ఫ్రంట్ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ బ్యాక్ కూడా 2.5 తీసుకోవాలి. 2.5 తీసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాను. 2.5 మార్కింగ్ చేసుకొని బ్యాక్ హై నెక్ పెడుతున్నాను కాబట్టి 1 ఇంచ్ డౌన్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. సో బ్యాక్ హై నెక్ ఉండడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అండి. ఎందుకంటే షోల్డర్స్ పెద్దలైపోయి జారిపోతున్నాయి అనేసి ఏమి ఉండదు. ఇది యాక్చువల్లీ నాకు వాడిచ్చిన డిజైన్ అనేది కొంచెం చాలా ఎక్కువగా ఉందన్నమాట. నెక్ ఎక్కువగా ఉందని నేను బ్యాక్ హై నెక్ పెట్టాను. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకుంటున్నాం అనమాట. సో లైనింగ్ నేను 1.5 అంటున్నాను, 1 మీటర్ తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్కి వేయనండి, ఇది పెద్ద పన్నా కాబట్టి 1 మీటర్ నాకు సరిపోతుంది. అదే నేను బయట కుట్టే వాళ్ళకైతే 2 మీటర్స్ తీసుకుంటాను, ఎందుకంటే హ్యాండ్స్కి వేస్తాను. అలాగే వాళ్ళు కొంచెం అంటే అతుకులేం లేకుండా కన్వీనియంట్గా ఉండేటట్టు చూస్తాను అనమాట. అందుకే నేను ఇక్కడ 1.5 తీసుకున్నాను అనుకుంటా, 1.5 తీసుకున్నానండి. నా కోసం అయితే నేను ఎప్పుడు 1.5 ఇంట్లో వాళ్ళకి అలాగే తీసుకుంటాను. ఇక్కడ నేను తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ చేస్తాను. ఇది ఆల్రెడీ నేను తడిపేసుకొని చేశాను అనమాట. సో లైనింగ్ అనేది షింక్ అవ్వకుండా ఉంటుంది, ఆ తడిపి వేసుకుంటే చాలా బెటర్ అనమాట. నేను ఈవెన్ డ్రెస్సులకి బ్లౌజెస్కి అన్నిటికీ తడిపే వేసుకుంటా. ఇక్కడ సేమ్ 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ని వేసుకొని కొంచెం ఖర్చులు ఉండేలాగానే కట్ చేసేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫ్యాబ్రిక్ అనేది సరిపోయింది. నేను ఇక్కడ హ్యాండ్స్కి ఏ లైనింగ్ యూజ్ చేయట్లేదు, అలాగే నెక్ పార్ట్కి కూడా నేను లైనింగ్ ఏం యూజ్ చేయను అనమాట. సో ఇది పెద్ద పన్నా కాబట్టి మనకి హైట్ కూడా సరిపోతుంది. అంతేనండి, లైనింగ్ కటింగ్ అయిపోయింది అనమాట. లైనింగ్ చాలా సింపుల్ కటింగ్. సో ఇక్కడ సెంటర్ మార్క్ అనేసి ఇలా సెంటర్ కార్డ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. సో హ్యాండ్స్కి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో కొంచెం ఒక సైడ్కి కట్ చేసాం కదా, అక్కడ మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ మిగిలిందనమాట. దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది తెలుస్తుంది. నీట్గా ఖర్చులేం లేకుండా, అదే అతుకులేం లేకుండా నీట్గా కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఎంత విడ్త్ తీసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి. నార్మల్గా బ్లౌజెస్కి ఎలా అయితే బ్యాక్ పార్ట్ అనేది మెజర్ చేసుకొని చేస్తామో సేమ్ అదే రకంగా అనమాట. సో 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను.
సో ఎంత విడ్త్ కావాలనేది నేను చూపిస్తాను చూడండి. నార్మల్గా అయితే ఇది మనకి 8.5 ఉంది కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మనం ఫ్రంట్ లోత్ తీసుకోలేదు, ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ లోత్ తీసుకుంటున్నాను నేను. సో జస్ట్ ఒక ½ ఇంచ్ ఆర్ ½ ఇంచ్ లోపలికి కట్ చేసుకోవడమే. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో షోల్డర్ నుంచి చంక ఖర్చుల వరకు ఎంత ఉందో అనేది మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 10.5 వచ్చింది. అందులో 1 ఇంచ్ తీసేస్తే 9.5 అనమాట. సేమ్ ఇదే రకంగా మనం బ్లౌజెస్ కూడా చేస్తామండి. అప్పుడే మనకి ఏంటంటే కుట్టేటప్పుడు మనకి ఈక్వల్గా సరిపోతుంది అనమాట. ఏ ఫ్యాబ్రిక్ చిన్నది పెద్ద అవడం లేకుండా ఈక్వల్గా ఉంటుంది. సో 10.5 వచ్చింది కదా, అందులో ఒక 1 ఇంచ్ తగ్గించేసి 9.5 అనేది క్లాత్ తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ మీద 9.5 వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ నాకు చూసారా ఎగ్జాక్ట్గా 9.5 వచ్చింది. సో ఇప్పుడు ఈ 4 ఫోల్డింగ్స్ మీద కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు హ్యాండ్ అనేది నేను 3/4 పెడుతున్నాను. కింద అదే లైక్ ఈక్వల్గా ఫ్యాబ్రిక్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను కింద ఒక ½ ఇంచ్కి ఫోల్డింగ్ చేస్తున్నాను అన్నమాట. సో ఫ్యాబ్రిక్ అనేది మనకి హ్యాండ్ మన ఆది డ్రెస్ కంటే కొంచెం చిన్నగా క్లాత్ వచ్చింది, అయినా పర్లేదన్నమాట. ఇక్కడ ఎంత ఉంటే అంతే పెట్టేస్తున్నాను. సో కింద నుంచి ఒక ½ ఇంచ్, ఎందుకంటే ఆల్రెడీ అది బార్డరే కాబట్టి అంచు వచ్చింది కాబట్టి మనకి ఎక్కువ ఫోల్డింగ్ అక్కర్లో ఒక ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఖర్చులు పోగా హైట్ వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ పైనుంచి 3.5కి డౌన్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. అది చంక లోతు అనమాట. ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని 9.5కి అంతే వచ్చింది కదా. ఇలా హ్యాండ్ షేప్ అనేది కట్ చేసేసుకోవాలి. సో హ్యాండ్ అనేది ఆ షేప్లో వస్తే సరిపోతుంది, పెద్దగా ఏం కష్టం అనిపించదు. సో హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఆది డ్రెస్తో ఎంత ఉందో అంతే పెడుతున్నాను. ఇక్కడ నాకు 5.5 ఉంది. 5.5 ఖర్చులకి 2 ఇంచెస్. సో ఇలా మనకి ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్కి ఖర్చులకు అన్నేసి వచ్చి పెట్టాం కదా, అంతే అలా డ్రా చేసేసుకోవాలి. అయిపోయిందండి హ్యాండ్ కటింగ్ కూడా. అంతేనండి, చాలా సింపుల్. మనకి డ్రెస్ కటింగ్ అనేది బ్లౌజెస్ లాగా 4 పార్ట్స్ అలా ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఫ్రంట్ బ్యాక్ కలిపి ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్, అంతే అనమాట. పెద్ద కష్టమేమి ఉండదండి. మనకు బ్లౌజెస్ అయితేనే చిన్న చిన్న పీసెస్ అన్నీ అతుక్కుంటూ కట్ చేసుకుంటూ కుట్టేటప్పుడు కూడా. ఇక్కడ హ్యాండ్స్కి ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి. సో నాకు అంచనా ప్రకారం నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. సో దీని స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఈ కటింగ్ మెథడ్ అనేది నేను 2 మెథడ్లో చెప్పాను కదా. ఒకటి ఆది డ్రెస్తో ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఆది డ్రెస్తో మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలి అనేది. ఈ 2 మెథడ్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ 2 మెథడ్స్ కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. సో ఇక్కడ మనం అన్నీ పెట్టుకున్నాం, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అనమాట. ఇదండి మన డ్రెస్ కటింగ్. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.